కి రన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసినట్లయితే హాస్పిటల్ కి పోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదని ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దుబ్బా కిషన్ తెలిపారు. చెంగిచెర్ల శాంతివనం రన్నర్స్, ఎల్బీ నగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో మే నెల 31 రోజులు 21కే రన్ పూర్తి చేసి ఇన్స్పెక్టర్ కిషన్ ను షాల్వాతో ఉప్పల్ బగాయత్ లో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ దుబ్బా కిషన్ మాట్లాడుతూ నేను 2012 నుండి రన్ ను ప్రారంభించడం జరిగింది. 2021లో ఎయిర్టెల్ మారథాన్ లో పాల్గొని నా మారథాన్ల పర్వాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 10 ఫుల్ మారథాన్ 42 కిలోమీటర్లను, 21 హాఫ్ మారథాన్లను 21 కిలోమీటర్లను పూర్తి చేయడం జరిగింది. ఈ మే నెల మొత్తం 31 రోజులు 21K రన్ను పూర్తి చేశాను. ఈ రన్ను పూర్తి చేయడానికి శాంతివనం రన్నర్ గ్రూప్ సభ్యులు ఎంతగానో ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఈ రన్ను పూర్తి చేసిన నన్ను ఎంతో కొంతమంది ఆదర్శంగా తీసుకొని రన్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి రన్లు పాల్గొనాలంటే ఎవరి ఆరోగ్య పరిస్థితులను వారు దృష్టిలో పెట్టుకొని తమకు సాధ్యమైనంత వరకు పాల్గొనాల్సిందిగా సూచించారు. Left, back, ఇలాంటి ఫీల్డ్ ఇంతవరకు ఎక్కడ పేపర్లో చూడడం కానీ టీవీలలో కానీ ఎక్కడ న్యూస్లో చూడడం అయిందా ఏలంటం పెడుతున్నా ఒకసారి ఫోటోగ్రాఫర్కి క్లాస్ కాదు ఎట్లున్నా అట్లా వచ్చేటట్టు చేయాలి. ఎస్పెషల్లీ శాంతివనం రన్నర్స్ అండ్ ఎల్బీ నగర్ రన్నర్స్ బోత్ ఆర్ కోఆర్డినేషన్లో ఈ ఫీల్డ్కి ఎంకరేజ్మెంట్ ఒకరినొకరు ఎంకరేజ్మెంట్ చేసి వారికి సహకరిస్తూ ఒక 1 మంత్ దాదాపు 61 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు నా తరఫున మా ఎల్బీ నగర్ రన్నర్స్ తరఫున అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇది సొసైటీకి యువతరానికి ఇంకా ఆదర్శాన్ని అందిస్తుందని మాలాంటి న్యూ బిగినర్స్ కూడా ఇన్స్పిరేషన్ ఇస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ ఏలో ఎలా ఉంటుంది అటువంటి మేమే మొత్తం రన్నింగ్ ఆపేసినాం 2 months. సో అటువంటిది బట్ అన్న చాలా కమిట్మెంట్, ఎంతో కమిట్మెంట్ ఉండాలి అందరికీ ఉండేది. సో రియల్లీ యాక్సెప్ట్ ఇటువంటి కమిట్మెంట్ మా మోటివేషన్, ఇలాంటి మోటివేషన్ అందరికీ శాంతివనం రన్నర్స్కి కావాలని, ఇలాంటి గైడెన్స్ మా శాంతివనం రన్నర్స్ ఉంటే చాలామంది సో దుబ్బా కిషన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇంటెలిజెన్స్ ICCCలో పనిచేస్తున్నాను. నేను ఈ రన్ను 2012 నుంచి స్టార్ట్ చేశాను. 2012 నుంచి, కానీ 2021లో ఎయిర్టెల్ మారథాన్ నుంచి ఈ అంటే రన్నింగ్ గ్రూప్లలో పార్టిసిపేట్ చేయడం, ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది. నేను ఇప్పటివరకు ఒక 10 మారథాన్లను, ఒక 21 హాఫ్ మారథాన్లను కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఈ మే నెల మొత్తం కూడా 21 కిలోమీటర్ 31 డేస్ చేయాలని నిర్ణయించుకున్న ఈ రన్ను చేయడానికి మా శాంతివనం రన్ గ్రూపు సభ్యులైన వరదరాజులు గారు అండ్ భాస్కర్ రెడ్డి అన్న ఫిబ్రవరిలో 21/21 చేసినారు. నేను కూడా చేయగలుగుతాననే ఉద్దేశంతో ఈ మే నెలలో ఈ 21/31ను కంప్లీట్ ఈ రోజుకు పూర్తి చేయడం జరిగింది. ఈ రన్ను పూర్తి చేయడానికి మా శాంతివనం రన్ గ్రూప్ సభ్యులందరూ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని
దృష్టిలో పెట్టుకొని నేను నన్ను దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళు కూడా రన్నింగ్ చేస్తారనే ఉద్దేశంతో పూర్తి చేయడం. ఈ రన్నింగ్ ఎంతో ఆరోగ్యానికి ముఖ్యం. ఏది మనం ఈ రన్ను ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయగలిగితే మనం ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు. కానీ ఏ రన్ను చేసినా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా రన్నింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కూడా ఉండొచ్చు. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని, వారి యొక్క శరీరం యొక్క తత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి సాధ్యమైనంత రన్నింగ్ను ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ఇది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సార్.